బాబాయ్ విత్తనాలు మా పత్తిత్తులు మంచిగా మొలిచినాయా? సరే, ఏ ఊరు ఇప్పుడు ఇది? పులిమావిడి నుంచి ఏడా పోతుంది? మారపల్లి ఆచారం ఆలియాకి వెళ్తుంది అది. సరే బాబాయ్, ఇదిగో ఈ దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి. చదువు వస్తుందా బాబాయ్ మీకు? వస్తుంది. చదువుకో, ఒక 5 నిమిషాల తర్వాతకి వీలైతే చదువుకో. ఒక మాట ఏంటంటే, నేను చెప్పేది నీ అమూల్యమైన సమయాన్ని ఒక 2 నిమిషాలు నాకు ఏంటంటే, ఈ భూమి మీద మనం వస్తున్నాం, పుడుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, మళ్ళీ ఒక కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాం బాబాయ్. ఈ భూమి మీద భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఈ సకల సృష్టిని సృష్టించినవాడు దేవుడు అని అంటాం. నువ్వైనా నేనైనా సకల జీవరాశి ఒకే ఒక యజమానుని చేత, అంటే ఒకే ఒక దేవుని చేత సృష్టించబడ్డాం. చూడు, భూమి మీద ఉన్న ఈ జంతువులు మనకంటే పెద్దవి బాబాయ్ ఇవి, కానీ వాటిని మనం వెళ్తున్నాం అంటే వాటి మన మాట అవికి లోబడుతున్నాయి. కారణం ఏంటంటే, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని దేవుడు మాట చేత కలుగునుగా కంటే కలిగినాయంట. కానీ మనుషులమైన మనల్ని మాత్రం దేవుడు తన స్వరూపం ఇచ్చి తన ఆత్మ మనలో పెట్టి ఆయన రూపంలో మనల్ని చేసుకున్నంట. అంతేకాదు, ఈ అన్నిటిని ఏలడానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చిండు. ఈరోజు హెలికాప్టర్లు, విమానాలు, ఫోన్లు, అన్ని రకరకాల పనిముట్లు మనం తయారు చేయగలుగుతున్నాం. కారణమేంటి? వాటికి లేని జ్ఞానం మనకుంది. అవి మనకంటే చాలా బలవంతం, కానీ మనం వాటిని సాధు చేయగలుగుతున్నాం. కారణం ఏంటంటే, దేవుడు వాటి మీద అధికారం ఇచ్చిండు. సర్వలోకాన్ని, ఈ భూమి అంతటిని ఏలడానికి మనకు అధికారం ఇచ్చిండు. కానీ ఇచ్చిండు, వాటి మాట లేదు వాటికి, కానీ మనకి ఇచ్చిండు దేవుడు. అన్ని ఇచ్చిండు దేవుడు ఒక తండ్రిలాగా. అయితే మనుషులమైన మనం ఏం చేస్తున్నాం? భూమి మీద పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో పాపాలు, కళ్ళ ద్వారా పాపం చేస్తున్నాం, చేతుల ద్వారా, మన శరీరం ద్వారా పాపం చేస్తున్నాం. అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, మోసాలు, పసిపిల్లల మీద బీట ఒక ఈ 5-6 సంవత్సరాల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, మనిషికి ఒక కుష్ఠరోగం వచ్చిన వ్యక్తికి ఆ కుష్టి పుండు అర్థం కాదు, ఏం జరుగుతుందని, రక్తం కారుతున్నా కానీ అర్థం కాదు. అట్లనే ఈ మనిషికి కూడా భూమి మీద తన పాపంలో పడిపోయి ఏం జరుగుతుందో కూడా తనకు తెలుస్తలేదు. అలా పాపంలో మనిషి అనేటోడు పూర్తిగా నాశనం అయిపోయిండు. ఒక పక్కనంగా పైన ఆకాశానికి వెళ్ళి చంద్రమండలానికి ఎక్కుతుండులే కానీ దిగజారిపోయే విషయంలో మాత్రం తన సొంత సహోదరులని భేదం లేకుండా ఆస్తి కోసం కొట్లాటలు, భయంకరంగా దిగజారిపోతుండు మనిషి. అయితే ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే, ఈ లోకం నుంచి అందరం మనం వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరూ శాశ్వతం కాదు, గొప్పోడైనా, పేదోడైనా, బీదోడైనా. కానీ ఒకరోజు వెళ్ళిపోతున్నాం, చనిపోతున్నా అంటున్నాం కదా, చనిపోతున్నా అనే మాటలనే అర్థం ఉంది. ఏడిపోతున్నా అనేది తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. పుట్టించిన దేవుని దగ్గరికి మన ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం ఇక్కడనే కుళ్ళిపోద్ది, కానీ ఆత్మ మాత్రం ఆత్మ గాలిలో కలిసిపోద్దు, దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది. దానికి ఎట్లా అంటే, ఇప్పుడు ఒక మాట ఇంకొక మాట ఏమంటారంటే, చచ్చిన తర్వాత ఎవడు చూస్తున్నాం, మనం చూస్తున్నావా అని మాట్లాడతాం. కానీ ఇప్పుడు బతికున్నప్పుడు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం చూసినావా ఈ లోకం? చూడలేదు. అంతే, ఈ లోకం నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాతనే మనకు తెలుస్తుంది. గాలి ఉంది, ఆ గాలిని మనం చూడగలుగుతున్నామా? లేదంటానికి ఆస్కారం ఉందా? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఈ లోకం తర్వాత మరొక సృష్టి ఎక్కడిది? కొంతమంది అనేటోళ్ళు ఉంటారు. అయితే మూర్ఖత్వం. ఈ లోకంలో మనం చేసింది ఏది మన ఎమ్మటి రాదు బాబా. ఈ భూమి రాదు, ఈ జాగ రాదు, ఈ మన ఎంతమంది పోయిరో తరతరాలు అది నిలిచిపోతుంది, కానీ మనం వెళ్ళిపోతున్నాం. అయితే భూమి మీద మనల్ని, మన పాపాలను కడిగేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే, నన్ను పుట్టించిన దేవుడే భూమి మీద 2024 సంవత్సరాలని ఈరోజు మనం అంటున్నాం కదా. దానికి కారణం ఒకటి ఉంది. అదేంటంటే, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని కూడా మనం ఆ కాలాన్ని విభజిస్తున్నాం. చూడు, 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి మనిషి రూపంలో దేవుడు భూమి మీద పుట్టిండు. ఆయన భూమండలానికి మధ్యలో యెరూషలేం అనే దేశంలో ఆయన బెత్లెహేమ్ అనే గ్రామంలో పుట్టిండు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించిండు. ఆయన అద్భుతాలు ఎన్నో చేసిండు. కుష్ఠరోగులను స్వస్థపరిచిండు, కళ్ళు లేని పుట్టిగుడ్డులకి బాగు చేసిండు, కాళ్ళు లేని వాళ్ళకి బాగు చేసిండు. ఆయన పాడ మీద వెళ్తున్న మనుషులను కూడా లేపిండు. కుళ్ళిపోయిన లాజర్ అనే వ్యక్తి 4 రోజులు సమాధి చేయబడ్డ వ్యక్తి కూడా ఆయన మాట సెలవిస్తే లేచి జరిగింది. ఆయన యెరూషలేం అనే దేశాన, అంటే యెరూషలేం దేశం ఉంది కదా, అక్కడ ఆయన చరిత్ర ఉంది. ఈ రోజు కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే, నేను చెప్పేది, భూమి మనం ఏమనుకుంటాం అంటే మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు, లేదంటే ఒక కులానికి సంబంధించిన దేవుడు, ఒక మతానికి సంబంధించిన దేవుడు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన మనం కాదన్నా అవునన్నా ఆయన మా ప్రధాని,
మన దేశంలో మన రాష్ట్రంలో తెలంగాణలో పుట్టలేదు అంత మాత్రాన ఆయన మన ప్రధాని కాదనడానికి ఉంటుందా? దేశానికి ఒక్క ప్రధాని ఎట్లనో ఈ సర్వ భూమికి కూడా దేవుడు ఒక్కడే. విషయం ఏంటంటే అంత పెద్ద ఈ సృష్టిని సగలాన్ని సృష్టించిన దేవుడు మనం పెట్టుకునే ఒక విగ్రహంలో ఉండడు బాబాయ్. ఆయన మన ఆత్మలోనే ఉన్నాడు. కాకపోతే ఈ ఆత్మని ఈ దేహంలోనే ఉన్నాడు. మనం ఈ దేహాన్ని మలినం చేసుకుంటున్నాం. ఆ మలినము ఆ పాపము మన వెంబటి వచ్చినట్లయితే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత భయంకరమైన నరక శిక్ష ఉంది. ఆ శిక్ష నుంచి విడిపించాలని ఒక పిల్లగాని మనం బాగులేని పిల్లగాని మన ఇంట్లో చెడ్డ తిరుగుడు తిరిగి సరిగా లేకపోతే ఒక పిల్లగాడు వాడిని బాగు చేసుకుంటాం కదా, కొట్టో తిట్టో వాడిని బుద్ధి మాటలు చెప్పి బాగు చేసుకుంటాం కదా. అట్నే దేవుడు సృష్టించాడు మనల్ని తన పిల్లలుగా. మనల్ని ఆయన నశించిపోవడానికి ఇష్టం లేక భూమి మీదకి వచ్చిండు. ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన రక్తము మన పాపాలని శుద్ధి చేస్తుంది. ఏదో మనం గొడ్ల రక్తమో మేకల రక్తం వలనో మన పాపాలు పోయేవి కావు. ఏ లేదంటే ఒక తప్పు చేసినా కదా ఈడొక నీతి చేస్తా అప్పుడు నా పాపాలు పోతాయి అనడానికి కూడా లేదు. దేవుడే మనకు సహాయం చేయడానికి భూమి మీదకి వచ్చిండు బాబాయ్. ఆయన గురించి ఉంటాయి. అంతేకాదు మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా ఆయన చెవులుండి వినగల దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నా ప్రాణాన్ని ఎవరూ తీసుకోలేరు, కానీ నా అంతటా నేనే పెడుతున్నా, మళ్ళీ తిరిగి నేను 3వ దినం లేస్తున్నట్టుగా లేచిండు ఆయన. ఎంతోమంది కనబడ్డడు లేచిన తర్వాత 40 రోజుల వరకు. ఆయన గురించి మాటలుంటాయి బాబాయ్. మీరు ఇంతవరకు తెలుసుకున్నారు, ఆయన గురించి తెలుసుకోలేదో నాకు తెలియదు, కానీ బైబిల్నే మీరు ఆ మాటలు సరిగా చదువుకోరు. మీకు చదువు వస్తున్నారు కదా, ఇదిగో ఈ బుక్ కూడా తీసుకొని మీకు ఎటువంటి జీవితంలో ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఏదైనా కష్టం ఉంటే మీరు కనీసం ఆయన నామంలో ప్రార్థన చేస్తే అద్భుతాన్ని చూస్తారు బాబాయ్. ఇది ఒక నిర్లక్ష్యం కాకుండా ఒక 5 నిమిషాలు చదువుకోరి, సరేనా? సరే బాబాయ్, థ్యాంక్ యూ.